అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. భావం: అసత్యములో నుండి సత్యంలోనికి, అజ్ఞానం అనే చీకట్లో నుండి జ్ఞానం అనే వెలుగులోనికి, మృత్యువు నుండి అమరత్వంలోనికి అనగా శాశ్వతమైన లేదా నిత్య జీవితంలోనికి ప్రవేశించడం అన్నమాట. ఫ్రెండ్స్, పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రకారం నాకం అనగా స్వర్గం, నరకం అనగా పాతాళం మరియు నిత్య జీవితం అనేవి కేవలం ఊహలకు అవసరమండి. అవి మరణానంతరం ఒక మానవ ఆత్మ చేరుకునే వాస్తవిక గమ్యస్థానాలు. అందులో మొట్టమొదటిది స్వర్గం. అబ్దుల్ కలాం గారిని ఇన్స్పైర్ చేసిన ఒక స్టోరీ విందామా? ఒకరోజు ఓ వ్యక్తి మరణించాడు. ఆ వ్యక్తికి ఒకరోజు నరకంలోనూ ఒకరోజు స్వర్గంలోనూ ఉండే తీర్పు వచ్చింది. ముందుగా ఆ వ్యక్తి నరకంలో అడుగుపెట్టాడు. అక్కడ వాతావరణం అంతా చాలా మురికిగా అసహ్యంగా ఉంది. అక్కడ మనుషులు కూడా బక్క చిక్కిపోయి ఊపిరి లేనట్టుగా ఉన్నారు. అయితే ఇతను అనుకున్నాడు, పాపం నరకంలో సరిగ్గా తిండి ఉండదేమో, అందుకే వీళ్ళంతా ఇలా ఉన్నారు అని అనుకున్నాడు. సరే, అలా తిరుగుతూ ఉండగా కాసేపటికి గంట మ్రోగింది. వీళ్ళందరూ డైనింగ్ హాల్లోకి వెళ్ళారు. అక్కడ పెద్ద టేబుల్ ఉంది. దాని మీద పంచభక్ష పరమాన్నాలు అంటారే, అలా చాలా రకాలైనటువంటి ఆహార పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. వీళ్ళందరూ ఆ టేబుల్కి రెండు వైపులా వరుసగా కూర్చున్నారు. వీళ్ళందరికీ చేతికి ఒక పొడవాటి స్పూను కట్టేశారు, తినండి అని. సరే, వాళ్ళు ఆ పొడవాటి స్పూన్తో వాళ్ళకి వాళ్ళు తినడానికి కుదరటం లేదు. అందుకని ఏవో రెండు మెతుకులు తప్ప ఎక్కువగా వాళ్ళ నోట్లోకి వెళ్ళలేదు. సరే, ఇంతలో టైం అయిపోయింది, గడ్డ కొట్టేశారు. వాళ్ళ హాల్ వదిలేసి బయటికి వెళ్ళిపోయారు. అలా ఆ రోజంతా జరిగిన తర్వాత మర్నాడు ఈ వ్యక్తి స్వర్గంలో అడుగుపెట్టాడు. అక్కడ వాతావరణం చాలా పరిశుభ్రంగాను ప్రశాంతంగాను ఉంది. అక్కడ ప్రజలు కూడా చాలా పుష్టిగా ఆనందంగా ఉన్నారు. అప్పుడు ఓహో, పరలోకం ఇంత బాగుంది అనుకొని సరే తిరుగుతూ ఉన్నాడు. ఇంతలో భోజన సమయం అయింది. మళ్ళీ వాళ్ళు కూడా గంట కొట్టారు. వీళ్ళందరూ ఆ డైనింగ్ హాల్లోకి వెళ్ళి ఆ డైనింగ్ టేబుల్ దగ్గర అటువైపు ఇటువైపు చక్కగా పంక్తులు తీసి కూర్చున్నారు. అంత నరకంలో లాగానే ఉంది. అప్పుడు వీళ్ళకి కూడా వాళ్ళు ప్రతి ఒక్కరికి పొడవాటి స్పూన్ ఒకటి చేతికి కట్టారు. అరే, ఇక్కడ కూడా ఇలాగే ఉందే, మరి వీళ్ళు ఎలా తింటున్నారు, ఎలా ఉంటున్నారు అని అనుకుంటూ ఉండగా వీళ్ళు హ్యాపీగా ఆ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ చక్కగా అంతా ఖాళీ చేసేసారండి. అరే, అక్కడ తినలేకపోయారు కదా వాళ్ళు, మరి ఇక్కడ వీళ్ళు ఎలా తిన్నారు అని జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళకి వాళ్ళు పెట్టుకొని తినట్లేదండి, ఎదుటి వాళ్ళకి తినిపిస్తున్నారు. వాళ్ళు వీళ్ళకి, వీళ్ళు వాళ్ళకి తినిపిస్తున్నారు. అప్పుడు ఇతనికి అర్థమైంది, ఓహో, ఇతరులకు మనం మేలు చేస్తే అదే స్వర్గం అన్నమాట, మన స్వార్థంతో మనం ఉంటే అదే నరకం అన్నమాట అని అతనికి అర్థమైందండి. చూసారా, పరలోకం అంటే, స్వర్గం అంటే దేవుని నివాస స్థలం కదండి. దేవుని మహిమతో నిండిన అత్యంత పవిత్రమైన ప్రదేశం. ప్రకటన గ్రంథం 1:23 ప్రకారం సూర్యచంద్రుల కాంతి అవసరం లేని ప్రదేశం. దేవుని మహిమే దానికి వెలుగుగా ఉన్న ప్రదేశం పరలోకం అన్నమాట. ప్రకటన 21:4 బట్టి అక్కడ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, మరణం ఉండదు, వ్యాధి ఉండదు, ఏమాత్రం ఇవన్నీ లేనటువంటి మంచి పరిశుద్ధ స్థలమే పరలోకం. చూసారా, ప్రకటన 21:18-21లో స్వర్గాన్ని బంగారు వీధులు, రత్నాలు, ముత్యపు గుమ్మాలతో అలంకరింపబడిన సుందరమైన నూతన యెరూషలేము పట్టణంగా బైబిల్ వర్ణిస్తోంది. చూసారా ఎంత బాగుందో. మరి స్వర్గానికి పరలోకమని, మోక్షరాజ్యమని, దేవుని రాజ్యమని, పరదైస్ అని, నూతన యెరూషలేమని, తండ్రి ఇల్లు అనేక పేర్లు కూడా ఉన్నాయి. ఇందులో ఎవరు ప్రవేశిస్తారు అంటే, ప్రకటన 21:27 బట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి తమ పాపములను ఒప్పుకొని నీతిగా జీవించే పరిశుద్ధులు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తారు. వింటున్నారా? దేవునికే మహిమ కలుగును గాక. ఇంకా రెండవది నరకం. దీనికి పాతాళమని, హేడెస్ అని, పాత నిబంధనలో అయితే షియోల్ అని, క్రొత్త నిబంధనలో అయితే హేడెస్ అని,
గెహెన్నా అని, అలాగే అగ్నిగుండం అని, అబద్దోన్ అని, వెలుపల చీకటి అని పేర్లున్నాయి. బైబిల్ ప్రకారం నరకం అనేది దేవుని తీర్పుకు మరియు శిక్షకు, శాశ్వతమైన శిక్షకు గురయ్యే భయంకరమైన ప్రదేశం. జాగ్రత్త, ఇది సృష్టించబడింది మన కోసం కాదండోయ్, అపవాది కోసం, దాని అనుచరుల కోసం అన్నమాట. కానీ మానవుడు ఆ విశాల మార్గంలో పరుగులెత్తుతున్నాడు. మరి ఏం చేస్తాం? గనుక ఇక్కడ మార్కు సువార్త 9:48లో స్వయంగా యేసయ్యే ఆరని అగ్నిగుండంగా, అలాగే నరకాన్ని పురుగు చావని అగ్ని ఆరని నిత్యాగ్ని గుండముగా వర్ణించారు. మత్తయి సువార్త 8:12ని బట్టి నరకం అంటే దేవుని ప్రేమ, కాంతి మరియు కృపకు శాశ్వతంగా దూరమై కేవలం చీకటి మరియు పండ్లు కొరుకుట ఉండేటువంటి వేదన భరితమైన స్థలం అది. అంతేకాదండి, లూకాసు సువార్త 16:26 ప్రకారం మరణం తర్వాత ఆత్మ నరకానికి వెళ్తే అక్కడి నుండి తిరిగి పరలోకానికి మారడానికి ఎటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి అన్నమాట. లాజరు ధనవంతుడి కథ విన్నారా? లూకాసు సువార్త 16:19-31 అది మనం చూస్తాం. ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. అతడు చాలా విలాసవంతమైన జీవితాన్ని జీవించేవాడు, అందమైన భవనంలో నివసించేవాడు. కానీ బహుశా మంచి పనులు చేసి ఉండకపోవచ్చు. అతని గుమ్మంలో లాజరు అనే ఒక దరిద్రుడు, పేదవాడు ఉండేవాడు. అతనికి అసలు ఏమీ ధనం లేదు కదా, ఆరోగ్యం కూడా లేదు. కురుపులన్నీ కూడా ఒంటి నిండా వచ్చేసి మరి అవి కుక్కలు నాకుతున్నాయట. అంతేకాదు, అతను ధనవంతుని బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కల కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉండేవాడట. కొన్నాళ్ళ తర్వాత లాజరు మరణించాడు. అయితే అతను అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి దేవదూతల చేత కొనుపబడ్డాడట. తర్వాత ధనవంతుడు కూడా మరణించాడు. అయితే అతను పాతాళంలో అగ్నిగుండంలో పడవేయబడ్డాడు. అప్పుడు అక్కడి నుంచి ఆ పైన అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ని చూస్తున్నాడటండి ధనవంతుడు. అంటే అటువంటి అవకాశం ఉందన్నమాట. గనుక అతను చూస్తూ అడుగుతున్నాడు, అబ్రహామా తండ్రి, ఒక్కసారి లాజర్ను పంపించి అతని చిటికెన వేలు నీటిలో ముంచి నా నోట్లో వేయించవా అని బతిమాలుతున్నాడండి. అప్పుడు తండ్రి అయిన అబ్రహాం అన్నాడు, నువ్వు ఈ భూలోకంలో ఉన్నప్పుడు చాలా సుఖాలు అనుభవించావు, లాజర్ మాత్రం చాలా కష్టాలు అనుభవించాడు. ఇప్పుడు అదే అతను నా రొమ్మున నెమ్మది పొందుతున్నాడు. నువ్వు అగ్ని ఆరని నరకాగ్నిలో కొట్టుమిట్టాడుతున్నావు. గనుక ఇక్కడి నుంచి లాజర్ అక్కడికి రావడానికి వీల్లేదయ్యా. పరలోకానికి నరకానికి మధ్యలో అగాధం ఉంది, అది దాటి ఎవరు రావడానికి అవకాశం లేదు అని చెప్పాడట. అప్పుడు ఆ ధనవంతుడు అంటున్నాడు, అలా అయితే భూలోకంలో నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా నశించిపోయి వాళ్ళు కూడా ఈ పాతాళంలో పడకుండా ఉండేటట్లు ఒక్కసారి లాజర్ని అక్కడికి పంపించి వాళ్ళకి సువార్త చెప్పించవా అని అడిగాడట. అప్పుడు అబ్రహాం అన్నాడు, వీళ్ళు ఎక్కడి నుంచి స్వర్గంలోంచి ఒకరు వెళ్ళి చెప్పాల్సిన పని లేదు, అక్కడ మోషే ప్రవక్తలు అందరూ ఉన్నారు, దేవుని వాక్యం ఉంది, వాళ్ళ మాటలు విని వాళ్ళు మారారా మంచిదే, నా దగ్గరికి వస్తారు, లేదు అంటే నీకులాగే నరకంలో పడతారు అని చెప్పాడటండి. చూసారా, ఒకసారి కనుక నరకంలో ప్రవేశిస్తే ఇక ఎన్నటికీ పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదు. గనుక ఇక్కడున్నప్పుడే భూమి మీద ఉన్నప్పుడే మీ క్రియలు జాగ్రత్తగా చూసుకోండి. మంచి క్రియలు చేస్తూ యేసుక్రీస్తును మీరు రక్షకునిగా అంగీకరిస్తే తప్పనిసరిగా మీరు పరలోకంలోనే ప్రవేశిస్తారు. నరకం అనేది మీరు చూడాల్సిన పనే ఉండదన్నమాట. ఇంకా మూడవది నిత్య జీవితం. నిత్య జీవితం అనేది కేవలం చనిపోయిన తర్వాత లభించేది మాత్రమే కాదు సుమా, అది క్రీస్తు ద్వారా దేవునితో ఏర్పడే పవిత్రమైన బంధం. దీనికి నిజమైన నిర్వచనం చూద్దామా? యోహాను సువార్త 17:3 అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్యజీవం. ఎరిగి ఉన్నారా మరి? రోమా పత్రిక 6:23 బట్టి ఇది ఒక మంచి బహుమానం సుమండి. చూద్దామా మరి? రోమా పత్రిక 6:23 ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము,
అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము అని. చూసారా? గనుక అటువంటి బహుమానం మీకు కావాలి అనుకుంటే మీరేం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించాలి. ఇక్కడ కూడా ఒక ధనవంతుడైన అధికారి యొక్క కథను మనం చూస్తాం. లూకా సువార్త 16 నుంచి 22, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుంచి 22లో ఈ ధనవంతుడైన ఒక యువకుడు యేసయ్య దగ్గరికి వచ్చి, అతను ఒక అధికారి వచ్చి, యేసయ్య మరి నేను నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు యేసయ్య అన్నారు, మరి ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ పాటించు అని. అతను అన్నాడు, బాల్యం నుండి వాటిని పాటిస్తూనే ఉన్నాను, ఇంకా ఏం చేయాలి అని అడిగితే అప్పుడు యేసయ్య అన్నారు, నీకున్న ఆస్తిని అంతటిని అమ్మేసి పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నారు. అంతేనండి. అతనికి యేసయ్య కన్నా ధనం మీదే ఎక్కువ వ్యామోహం ఉంది. అందుకని వ్యసనపడి యేసయ్యను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, నిత్యజీవాన్ని వదిలేసుకున్నాడు. గనుక మీ ప్రాధాన్యత ఏది? యేసయ్యకే ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నారా, లేక లోక విషయాలకి ప్రాధాన్యతనిస్తున్నారా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ ధనవంతుల్లాగా నిత్యజీవాన్ని త్రోసివేయకండి సుమా. గనుక మీకు రక్షణ కావాలి అంటే యోహాను సువార్త 3:16 బట్టి యేసుక్రీస్తు ద్వారానే మనకు రక్షణ లభిస్తుంది. గనుక మనం ఏం చేయాలి అని అంటే, నేస్తమా ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఆ యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించు, నువ్వు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు. నేటి ప్రశ్న, నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. రిఫరెన్స్ ప్లీజ్. గాడ్ బ్లెస్ యు ఆల్.